కోడి సమయస్ఫూర్తి. ఒకప్పుడు రామాపురం గ్రామంలో ఒక కోడిపుంజు ధాన్యం తింటూ ఉండేది. అక్కడికి ఓ నక్క వచ్చింది. కోడిని చూసి దాన్ని తినాలనుకుంది. కోడి మిత్రమా, నీ కూత చాలా మధురంగా ఉంటుంది. నా కోసం ఒకసారి కూయవా అని నక్క మాయమాటలు చెప్పింది. నక్క మాటలు నమ్మిన కోడి గర్వంగా కూత పెట్టింది. అప్పుడే నక్క ఒక్కసారిగా దూకి కోడిని పట్టుకొని పారిపోయింది. అప్పుడే వేట కుక్కలు నక్కను వెంబడించాయి. భయంతో నక్క వేగంగా పరిగెత్తింది. కోడికి వెంటనే ఉపాయం తట్టింది. మిత్రమా, అవి నిన్ను కాదు నన్ను వెంబడిస్తున్నాయి. నువ్వు ఆగి నన్ను నువ్వే ముందు పట్టుకున్నావు కాబట్టి నేను నీకే చెందుతానని వాటితో చెప్పు. అప్పుడు అవి వాటి దారిన అవి వెళ్ళిపోతాయి అని చెప్పింది. నక్క ఆగి మాట్లాడబోతుండగా కోడి తప్పించుకుంది. వేట కుక్కలు నక్క మీద దాడి చేశాయి. కోడి సురక్షితంగా చెట్టు మీదకి ఎగిరి తప్పించుకుంది. ఈ కథలోని నీతి, సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలం. మరిన్ని కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.